భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం చూస్తున్నాం, తెలుగువారి తొలి పండుగ, పెద్ద పండుగ. ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఇప్పుడే గరికపాటి నరసింహారావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను. ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువల గురించి మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే, మన బాధ్యత ప్రజలుగా చేస్తే, ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు అందరం ఏం చేస్తున్నామంటే, నాకేమిస్తారో చెప్పమంటున్నారు. మీరు చేయవలసిన పనులు మర్చిపోతున్నారు. అదే మరిగా వెంకయ్య నాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా. ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపన ఉంది. దేశం గురించి, సమాజం గురించి, మన రాష్ట్రం గురించి అనునిత్యం తపన పడే వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పండుగలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిలో భాగం. ఇవన్నీ మన వారసత్వం. ఈ సాంప్రదాయాలు మనం ఒకసారి చూసుకుంటే, ఈరోజు వేదిక పైన మీరు చూశారు, 6 రకాలైన వస్తువులతో ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసి మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. అన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు తొలి పండుగ అంటే అన్ని స్వీట్సే కాదు, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను ఎదుర్కొనే సంస్కృతి, సాంప్రదాయాలు మనకిచ్చింది మన సమాజం, మన కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ, సాంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి. ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే, వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను వెంకయ్య నాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో. నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను. అసెంబ్లీని వెంకయ్య నాయుడు లేచి మైక్ తీసుకున్నాడంటే అసెంబ్లీని గజగజలాడించేవారు. ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది. అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు. అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా. నేను అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నాను. కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్య నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదో ఆయన పొగడడానికి కాదు, ఆ రోజు చూశాను. ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగించిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడి 30 రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మంత్రిగా పనిచేశాడు. కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు. కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను, ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను. చాలామందికి ఆలోచనలు రావు. మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు, సమయం వచ్చిన ఆలోచన ఉండదు, దాన్ని ప్యాషన్గా చేయాలనే ధ్యాస కూడా ఉండదు. ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం. ఒకసారి నెల్లూరులో కలిసాం.
కలిసిన తర్వాత ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం. మనం ఇంకా ఒక